మొదటి తెస్సలోనిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము. చాలు. చదవబడిన ఈ లేఖన భాగాన్ని అర్థమయ్యే రీతిలో దేవుడు మనకు బోధించునుగాక. హల్లెలూయా. క్రీస్తునందు క్రీస్తునందు దేవుని బిడ్డలారా, దేవుని మహా గొప్ప కనికరాన్ని, ఆశ్చర్యకరమైన దేవుని యొక్క దయను బట్టి 6వ వార్షికోత్సవ కూడిక బేతంచెర్ల ప్రాంతంలో దేవుడు ఘనముగా మహిమకరముగా జరిగించడం జరిగింది. డిసెంబర్ 9 నాటికి ఈ పరిచర్య ప్రారంభించి ఇంచుమించు 6 సంవత్సరాలు పూర్తయింది. ఎందుకు అక్కడే మనం వార్షికోత్సవం జరపాలి అని అంటే, ఈ పరిచర్య అక్కడే ప్రారంభించబడింది కాబట్టి పిల్లరా, అక్కడే వార్షికోత్సవం జరిగించడము న్యాయము, మంచిది అనిపించింది. అంత మాత్రమే కాదు, మరి క్రిస్మస్ ఆరాధన, అలాగే న్యూ ఇయర్ ఆరాధన నేను అక్కడ ఉండను కాబట్టి ఆ యానివర్సరీ డేనే సెమీ క్రిస్మస్ గాను వార్షికోత్సవం గాను రెండు ఒకేసారి జరిపేసి వచ్చేస్తే మరలా నేను ఇంకా అక్కడ ఉండను, మరలా నూతన సంవత్సరం వెళతాను. ఆ ఉద్దేశం చేత అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దేవుడు తన యొక్క మహా గొప్ప కనికరాన్ని, దయని బట్టి మహిమకరంగా, ఆశ్చర్యకరంగా జరిగించడం జరిగింది. మరి ఆయనకే మహిమ కలుగును గాక. ఆమేన్. నా దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్పాలి. రేచునుగా ఒక మాట చెప్పాలి. నేను ఊహించినంతగా, నేను తలంచని విధంగా దేవుడు ఆ బిడ్డల్ని ప్రేరేపించి ఈసారి వార్షికోత్సవ కూడికను చాలా గ్రాండ్గా, చాలా ఉత్సాహంగా, సంతోషభరితంగా, గ్రాండ్గా చేయాలని ఆ బిడ్డలు ఏర్పాటు చేశారు. నేను అనుకున్నాను, నాకు తెలిసి మరి చిన్న సంఘం కదా, అందులో వారు కూడా చాలా పేద బిడ్డలే కదా, కాబట్టి ఏదో ఒక చిన్న కూడికలాగా ఏర్పాటు చేద్దాము అన్న ఆలోచనలో నేను ఇక్కడి నుంచి వెళ్ళాను. ఆడికి వెళ్ళేసరికి నా ఆలోచించిన దానికంటే, ఊహించిన దానికంటే, తలంచిన దానికంటే ఆ బిడ్డలు చాలా గ్రాండ్గా జరిపించడం నాకు చాలా సంతోషం వేసింది. అంటే చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, వారు ఆ మీటింగ్స్ లేకపోతే ఆ వార్షికోత్సవ కూడి కోసం నా దేవుని బిడ్డలారా వారు ధారాళంగా ఖర్చు పెట్టడం చూస్తే నేను మతిపోయింది. అసలు నాకు ఆశ్చర్యపోయిన అసలు నేను. ఆ తర్వాత నన్ను అడిగారు ఎలా చేద్దామన్నా అని. నేను అన్నాను, ఎలా చేయాలో ఏం చేయాలో నాకు తెలియదు, కానీ వాక్యం చెప్పమంటే వచ్చి వాక్యం చెప్తాను, ఇదొక్కటి నేను చేస్తాను, కానీ అంతమించి నేనేం చేయలేనమ్మా. ఇంకా నేను ఎటన్నా చేయండి, మీ ఇష్టం, ఎలాగన్నా జరిగించండి. వచ్చి నిలబడి ఒక గంట సేపు గంటకు తగ్గకుండా వాక్యం చెప్పేసి మరి నా పని నేను ముగించుకుంటాను, ఆ తర్వాత ఇంకేం చేస్తారో మీ ఇష్టం అని నేను చెప్పి వదిలేశాను. నా దేవుని బిడ్డలారా, ఆ బిడ్డలు చాలా సంతోషంగా, ఆశ్చర్యకరంగా వారి యొక్క బైబిల్లో ఒక మాట రాయబడింది. మాసిదోనియ పట్టణం గురించి పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘాన్ని తెలియపరుస్తూ ఉంటాడు. మాసిదోనియాలో ఉన్న పట్టణం గురించి పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘస్థులు తెలియపరుస్తుంటాడు. ఏమనంటే, కొరింథీలో ఉన్న సంఘస్థులారా, ఆ మాసిదోనియ సంఘస్థులు మీరు గమనించండి, వారు నిరుపేదలైనను దాతృత్వం కలిగి వారు దేవుని కొరకు చేసిరి, ఆ కృప మీరు కూడా పొందుకోవాలని నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను అని పౌలు గారు మాసిదోనియాలో ఉన్న ఆ సంఘం గురించి కొరింథీలో ఉన్న సంఘానికి తెలియపరుస్తూ, అలా ప్రోత్సాహపరుస్తూ మాట్లాడుతుండడం బిడ్డరా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. అలాగే ఆ బేతంచెర్ల బిడ్డల యొక్క ఉత్సాహాన్ని, వాళ్ళ యొక్క ఆ ఉజ్జీవాన్ని, వాళ్ళకి ఆసక్తిని చూసినప్పుడు
నిజంగా నాకే చాలా ఆశ్చర్యం అనిపించింది, చాలా సంతోషం వేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు చూపించిన దేవుని విషయమై, మందిరం విషయమై బిడ్డలారా, నేనైతే మందిరానికి సున్నాలు కొట్టిమని నా నోటితో నేను చెప్పలేదు. నేనైతే మరి ఇంకేది చెయ్యండి అని నోరు తెరిచి అడగలేదు. నేనైతే మరి కేక్ కట్ చేద్దామని అడగలేదు. నేనైతే భోజనాలు పెడదామని అడగలేదు. ఎందుకంటే నాకు తెలుసు ప్రజలు ఎప్పుడు ఎలా హ్యాండ్ ఇస్తారో, ఎప్పుడు ఎలా మారుతారో అదొక భయం నాకు. ఎవరు నమ్మలేం మనం, మనుషుడు ఎవరు నమ్మలేం మనం. ఈ సంగతి నాకు తెలుసు, ముందే తెలుసు. కాబట్టి నాకు ఏ ఒక్క మాట చెప్పలేదు. వస్తాను, వాక్యం చెప్తాను, దట్స్ ఇట్ అనుకున్నాను. నిజంగా వాళ్ళు చేసిన దానికి నాకు కన్నీళ్ళు పడిపోయినాయి. నాకు చాటున నాకు ఏడుపు వచ్చింది. ఏంది ఈ ప్రజలు అంటే నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఒక షాక్, ఆశ్చర్యం. 4 సంవత్సరాలు అయింది ఆ సంఘాన్ని వదిలిపెట్టి నేను. ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల పైన అయిపోయింది ఆ సంఘాన్ని వదిలిపెట్టి నేను. 5 సంవత్సరాలలో కేవలం నెలకి ఒక్కసారి మాత్రమే వెళతాను. నెలకి ఒక్కసారి మాత్రమే 5 ఏళ్ళ నుంచి వెళుతున్నప్పటికి కూడా బిడ్డలారా మీరు నమ్మండి, ఒక్క ఆత్మ కూడా సంఘాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోలా. ఇది నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగేసింది. ఒక్కరంటే ఒక్కరు కూడా, ఒక్క ఆత్మ కూడా, ఒక్కరు కూడా సంఘాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళలా. ఏంటి, నెలకొక్కసారి నేను వెళుతున్నా, నెలకొక్కసారే. వారమంతా నెల రోజు నెల్లూరులో ఉంటాను నేను. ఒక్కసారి మాత్రమే బేదంచెలకి వెళ్తాను. అయినా దైవజన్ నెలకొక్కసారి వస్తాడు. ఆ వినోద్ పాప చిన్న పిల్లోడైపోయి వినోద్కి ఏం తెలుసు, ఒకటి తెలుసు ఒకటి తెలీదు. వినోద్ వెళ్తే ఎందుకులే అని అనుకోలేదు. కానీ వారు దైవజనుడు నెలకు ఒక్కసారి వెళ్ళినా గతించిన 5 ఏళ్ల నుంచి ఒక్క ఆత్మ కూడా సంఘం నుంచి బయటికి వెళ్ళిపోకుండా అలా కష్టమైన, నష్టమైన, కొన్ని డిస్టర్బెన్స్ వచ్చినప్పటికీ కూడా అలా అంటి పెట్టుకొని సంఘంలో వాళ్ళు ఉండడము నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది, చాలా సంతోషం కూడా వేసింది. బిడ్డ నా హృదయం ఉప్పొంగిపోయి కన్నీళ్ళు పడిపోయి నాకు అసలు వాళ్ళు చూపించిన ఆ విధానాన్ని బట్టి. చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా సంఖ్యతో మనకు పని లేదు. ప్రజల్లో ఉండే ఆ ఉత్సాహం, ఆ ఆసక్తి చూడంగానే బిడ్డరా దేవుణ్ణే మహిమపరచాలనిపించింది. ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలు, చాలా సంతోషం, చాలా తృప్తి. నిజంగా నాకైతే చాలా సంతోషంగా, హ్యాపీగా, నాకు ఇంకా ఏం మాట్లాడాలా, వాళ్ళతో మాట్లాడాలంటే కూడా అంత సంతోషం వేసింది బిడ్డరా. కాబట్టి ఆయనకే మహిమ. దేవుడు ఆ బిడ్డల్ని ఇంకా 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 దీవించునుగాక. కాబట్టి ఆ సంఘం కోసం ప్రార్థించండి, ఆ బిడ్డల కోసం ప్రార్థించండి. నా దేవుని బిడ్డలారా, ఆ బిడ్డలు ఇంకా దేవుడు ఆశీర్వదించాలి, ఆ బిడ్డల్ని దేవుడు ఇంకా బలపరచాలి. వాళ్ళు ఎంత దేవుని కొరకు ఎంత ప్రయాసపడ్డారో రెట్టింపు ఆశీర్వాదం నా దేవుడు ఆ బిడ్డలకు దయచేయునుగాక. ఆమేన్. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అలా చేయటం మీ పట్ల దేవుని చిత్తము. ఇది పౌలు గారు తను రాసిన పత్రికలో తెలియపరుస్తుంటున్నాడు. ప్రతి విషయంలోనంట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. ఎందుకు అలా చెల్లించాలి అని అంటే అది మన పట్ల కలిగి ఉన్న దేవుని చిత్తము. నా దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి ఉపకారాన్ని బట్టి, చేసిన ప్రతి మేలును బట్టి, చూపిన ప్రతి ప్రేమను బట్టి ఎల్లవేళలా దేవునికి మనం రుణస్థులమై ప్రభు సన్నిధిలో ప్రభువుకి కృతజ్ఞతాస్తులు చెల్లించే వారముగా మనం ఉండాలి. అలా దేవుడు చేసిన ఏ చిన్న మేలైనా, పెద్ద మేలైనా, చిన్న సహాయమైనా, పెద్ద సహాయమైనా, ఏది కూడా ఎన్నటికీ మరచిపోకుండా ప్రతి విషయమునందు దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, స్తుతులు అర్పించాలి. కృతజ్ఞతాస్తులు దేవునికి మనము తెలియజేసే వారముగా ఉండాలి అని, అలా చేయడము మన పట్ల మన దేవుని కలిగి ఉన్న దేవుని చిత్తము అని దైవజనుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రజలు దేవుని ద్వారా మేలు పొందుకున్నవారు, దేవుని ద్వారా
మేలులు అనుభవిస్తున్న వారు అసలు ఏం మేలు చేశాడు దేవుడు? అసలు మాకంటూ దేవుడు ఏం మేలు చేశాడన్నా అన్న ఆలోచన ఒకవేళ మనకు కానీ వస్తే, సంవత్సరాది నుంచి సంవత్సరాంతం వరకు దేవుడు మనల్ని నేటి వరకు కాపాడుతూ వచ్చాడు. హల్లెలూయా. చూడండి బిడ్డలారా, మనతో పాటు ఈ 2024 సంవత్సరం ప్రారంభించిన ఎంతోమంది ప్రజలు మనతో పాటే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి ఈ సంవత్సరాన్ని ప్రారంభించిన ఎంతోమంది ప్రజలు, నా దేవుని బిడ్డరా, ఈ నెల వచ్చేసరికి అంటే సంవత్సరాంతానికి వచ్చేసరికి ఎంతోమంది లేరు. ఎందుకయ్యానంటే రకరకాల వ్యాధుల చేత, రకరకాల రోగాల చేత, అనేక రకాల సమస్యల చేత, అనేక రకాల బంధకాల చేత, అనేక రకాల యాక్సిడెంట్ల ద్వారా ఎన్నెన్నో మనిషి జీవితంలో అర్థం కాని కొన్ని సిచ్యువేషన్ ద్వారా ఎంతో మంది ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఈ సంవత్సరం ప్రారంభించిన వారు ఇజ్రాయేల్ ఏ విధంగా ఐగుప్తులో జర్నీ స్టార్ట్ చేసి మధ్యలోనే కానాను చేరకుండా ముగించారో, అట్లాగే ఈ లోకంలో ఎంతో మంది నేటికి కొన్ని వేల మంది చనిపోతున్నారు మన భారతదేశంలో. బిడ్డలారా, నిమిషానికి కొన్ని వేల మంది చనిపోతున్నారు మన ఇండియాలో. ఒక రోజుకి కొన్ని లక్షల మంది చనిపోతున్నారు మన భారతదేశంలో. అలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది మనవలే యాత్రను స్టార్ట్ చేసిన ఎంతో మంది లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అనేక రకాల మరణకరమైన రోగాల చేత ప్రజలు బాధపడుతూ విలవిల్లాడుతున్నారు. అనేక రకాల బంధకాల చేత, సాతాను యొక్క కాడుల చేత ఎంతో మంది ప్రజలు వారి జీవితాలు నాశనం అయిపోతున్నాయి. కానీ ఒకసారి ఆలోచించినప్పుడు మన రెండు సంఘాలని, మన సంఘంలో ఉన్న కుటుంబాలని, మన బిడ్డలని, మన పిల్లల్ని, మనల్ని చూసుకుంటే మన జీవితంలో కూడా ఎన్నో సమస్యలు, పోరాటాలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, రోగాలు, వ్యాధులు వచ్చినప్పటికీ కూడా దేవుడు మనల్ని తప్పిస్తున్నాడు, దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు. వెనువెంటే దేవుడు మనతో ఉంటున్నాడు. మన కష్టంలో, మన బాధలో, మన సమస్యల్లో, మన వ్యాధుల్లో, మన రోగాల్లో దేవుడే తోడుగా ఉంటా, దేవుడే తప్పిస్తా, దేవుడే రక్షిస్తా, దేవుడే సహాయం చేస్తా. నేటి వరకు అంటే జనవరి నెల ప్రారంభం నుండి డిసెంబర్ అంతము వరకు, సంవత్సరాంతము దేవుడు మన విషయమై కృప చూపించలేదా? దేవుడు మనల్ని కాపాడలేదా? దేవుడు మనల్ని తప్పించలేదా? దేవుడు మనకు సహాయం చేయలేదా? దేవుడు మనకి ఆహారం అనుగ్రహించలేదా? దేవుడు మనకి కట్టుకోవడానికి వస్త్రాలు ఇవ్వలేదా? దేవుడు మన విషయమై కృప చూపించలేదా? తప్పించలేదా? అసలు ఈ లోకంలో మేలులు అంటే అన్నిటికంటే గొప్ప మేలేంటయ్యానంటే ఒక మనిషి సజీవంగా ఉండడమే, ఒక మనిషి ఆరోగ్యకరంగా ఉండడమే ఈ భూమి మీద మేలులన్నిటికంటే శ్రేష్టమైన మేలు. కాబట్టి ప్రభు నా మనసులో ఒక తలంపు ఏంటి అని అంటే, ఇంచుమించు సంవత్సరం ఎండింగ్లో ఉన్నాం మనం. ఇంకా 2-3 వారాల్లో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతాం. సంవత్సరం ఎండింగ్లో ఉన్నాం, 2-3 వారాల్లో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. కాబట్టి ఈ సంవత్సరం అంతా దేవుడు కాపాడిన విషయానికై, ఈ సంవత్సరం అంతా దేవుడు రక్షించిన విధానం కొరకై, ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని పోషించిన విధానం కొరకై, ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని నడిపించిన విధానం కొరకై దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించుదుముగాక. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, దేవుడు లేకపోతే మనం లేవని మనకు తెలుసు. దేవుడు లేకపోతే, దేవుడు పట్టించుకోకపోతే, దేవుని కనికరము, దేవుని సహాయము, దేవుని యొక్క కరుణ, దయ, వాత్సల్యత మన జీవితంలో లేకపోతే మన బ్రతుకులు ఈ భూమి మీద లేవు. ఎంతో మంది ధనవంతులు వారి ప్రాణాలు తగ్గించుకోలేక కాపాడుకోలేకపోయారు. ఎంతో మంది ఐశ్వర్యవంతులు వారి జీవితాలని కాపాడుకోలేక ముగించిపోయాయి. ఎంతో మంది ఈ లోకంలో ప్రముఖులు, పేరు ప్రఖ్యాతులు గాంచిన వారు ఎంత బ్రతకాలని, ఈ రోజును చూడాలని, ఈ దినాన్ని చూడాలని ఎంత ప్రయత్నించినా, ఎంత ట్రై చేసినా, ఎంతగా డబ్బు ఖర్చు పెట్టినా చాలా మంది బ్రతుకులు ఈ భూమి మీద లేవు, మట్టిలో కలిసిపోయాయి. అయితే మనల్ని మాత్రం దేవుడు ఆరోగ్యవంతులుగా, సజీవులుగా కాపాడుతూ తప్పిస్తూ మనల్నేనా
మన పిల్లల్ని, మన సేవకుల్ని, మన సంఘాలని, బిడ్డరా మనకు తెలిసిన సమస్తాన్ని కూడా దేవుడు కాపాడుతూ వస్తున్న విధానం కొరకై దేవుడు చేసిన ఏ మేలు కూడా మనము మరచిపోకూడదు. దేవుడు కొన్నిసార్లు చిన్న చిన్న సహాయాలు చేస్తాడు, కొన్నిసార్లు దేవుడు పెద్ద సహాయాలు చేస్తాడు. దేవుడు కొన్నిసార్లు చిన్న చిన్న మేలు మన జీవితాల్లో కలగజేస్తాడు, కొన్నిసార్లు పెద్ద మేళ్ళే దేవుడు మన జీవితాల్లో కలగజేస్తాడు. అలా దేవుడు చేసిన చిన్న మేలైనా పెద్ద మేలైనా, దేవుడు చేసిన చిన్న సహాయమైనా పెద్ద సహాయమైనా, అది ఏదైనా కావచ్చు, ప్రతి విషయమునందు ప్రతిదానికి మనము దేవునికి థ్యాంక్స్ ప్రభువానికి స్తుతి, ప్రభువానికి స్తుతులు, ప్రభువానికి స్తోత్రం. ఈ దినమంతా కాపాడావు, ఈ సంవత్సరం అంతా కాపాడావు, సంవత్సరాది నుంచి సంవత్సరాంతం వరకు ఈ 12 నెలలు మమ్మల్ని కాపాడుతూ వస్తున్నావు. నీకే సమస్త మహిమ ఘనత యుగ యుగములు కలుగునుగాక అని మనము దేవునికి చెల్లించే ఆ ఉపకార బుద్ధి, ఆ ఉపకార మనసు, ఆ మంచి మనసు నా బిడ్డరా మనకుండాలని ప్రభు నా మనసును ప్రేరేపిస్తున్నాడు. నేను మీకు తెలియజేస్తున్నాను, మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించుదుముగాక. యేసుక్రీస్తు ప్రభు ఒకరోజు శిష్యులు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా, మరి మేము కూడా ప్రార్థన చేయాలంటే ఎలా చేయాలి, మేము కూడా ఎలా ప్రార్థన చేయాలో మాకు కూడా నేర్పించండి ప్రభువా అని శిష్యులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి అడిగినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకి ప్రార్థన నేర్పిస్తాడు. తెలుసు కదా, పరలోక ప్రార్థన. ఆ పరలోక ప్రార్థన ఏమంటాడు? పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, పరలోకంలో జరుగుతున్న నీ చిత్తం భూమి మీద కూడా జరుగును గాక అని యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకి పరలోక ప్రార్థన అంటే దేవునికి ఎలా ప్రార్థించాలో, దేవునికి ఎలా మొరపెట్టాలో ఈ పరలోక ప్రార్థనని యేసు ప్రభు తన శిష్యులకు నేర్పిస్తూ ఉన్నాడు. అలా నేర్పించిన ప్రార్థనలో ఏమంటాడంటే, పరలోకంలో జరుగుతున్న నీ చిత్తము ప్రభువా భూమి మీద కూడా జరగాలి, పరలోకంలో జరుగుతున్న నీ చిత్తము ఈ భూమి మీద కూడా నెరవేర్చబడాలి అని తన శిష్యులకు తెలియజేస్తూ, పరలోక ప్రార్థనలో దేవుని చిత్తము చేయాలని, పరలోకంలో దేవుని చిత్తమే జరుగుతుందని, పరలోకంలో జరుగుతున్న దేవుని చిత్తం భూమి మీద కూడా జరగాలని యేసుక్రీస్తు ప్రభు కోరుకుంటూ వారికి ప్రార్థన నేర్పిస్తున్నాడు. పరలోకంలో ఏం జరుగుతుంది? నా వైపు చూడండి. పరలోకంలో ఏం జరుగుతుంది అని అంటే బిడ్డరా, యుగ యుగాలు, తరతరాలు, కోట్ల కొలది దూతలు నిత్యం ఏం చేస్తున్నారు? దేవుని యొక్క మహిమని, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క కీర్తిని, దేవునిలో ఉన్న సుగుణాలని, దేవునిలో ఉన్న అత్యున్నతమైన సువిశేషమైన ఆ క్యారెక్టర్ని, దేవునిలో ఉన్న మంచితనాన్ని ఈ దూతలు పొగుడుతూ, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు, గొప్ప దేవుడు, సృష్టికర్త, లోకరక్షకుడు, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ అని కోట్ల కొలది దూతలు నిత్యము ప్రతిగానముల చేత దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నారు. ఆయన మంచితనాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన చేసే మేలులను, ఆయన చేస్తున్న సహాయాన్ని, ఆయనలో ఉన్న శ్రేష్టమైన గుణాలన్నిటినీ పరలోకంలో దూతలందరూ ఎప్పుడు పొగుడుతూనే, స్తోత్రం స్తోత్రం, గొప్ప దేవుడా స్తోత్రం, పరిశుద్ధుడా స్తోత్రం, మంచివాడా నీకు స్తోత్రం, కాపాడుతున్నవాడా నీకు స్తోత్రం, తప్పిస్తున్నవాడా నీకు స్తోత్రం, ఇదిగో సర్వలోకానికి సృష్టికర్త నీకు స్తోత్రం అని పరలోకంలో దూతలందరూ ఎల్ల వేళలా దేవునికి స్తుతి, ప్రైజింగ్, దేవునికి ఎల్లవెల్లా స్తుతి చెల్లిస్తున్నారు, ప్రైజింగ్ చేస్తూ ఉన్నారు. ఆ పరలోకంలో జరిగే ఆ స్తుతి, ఆ ప్రైజింగ్ అంట, ఆ కృతజ్ఞతాస్తుతి భూమి మీద కూడా జరగాలని యేసు ప్రభు తన శిష్యులకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ పరలోకంలో జరుగుతున్న ఆ చిత్తము ఈ భూమి మీద కూడా జరగాలి. పరలోకంలో ఏ విధంగా దూతలు ప్రభు యొక్క మంచితనాన్ని, గొప్పతనాన్ని పొగుడుతున్నారో, ఈ భూమి మీద కూడా దేవుని పిల్లలుగా, దేవుని బిడ్డలుగా, దేవుని ఆరాధిస్తున్న క్రైస్తవులుగా, దేవుని జనాంగంగా ఉన్న దేవుని బిడ్డలందరూ కూడా ఏం చేయాలంటే అలా దేవుని పొగడాలి, అలా దేవుని మహింపరచాలి, అలా దేవునిలో ఉన్న మంచితనాన్ని, సుగుణాలను, గొప్పతనాన్ని భూమి మీద ప్రతి మానవుడు ఎల్ల వేళలా వివరిస్తా, వర్ణిస్తూనే ఉండాలి. రేయి మొదటి జామున లేచి
ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ఏం చేయాలా? ప్రభువా రేయంతా కాచి కాపాడావు, నీకు స్తోత్రం. ఈ దినమంతా రాత్రి పడుకునే ముందు ఏం చేయాలా? ప్రభువా ఈ రోజంతటిలో తప్పించావు, సహాయం చేసావు, తోడుగా ఉన్నావు, నీకు స్తోత్రం. అనుక్షణం ఎల్లవేళలా మన నోట కృతజ్ఞతా వచనాలు, కృతజ్ఞతా పదాలు, స్తుతి గీతాలు మన నోట, మన హృదయంలో, మన తలంపుల్లో ఎల్లవేళలా దేవుని గురించిన ధ్యానము, దేవుని గురించిన ఆలోచన, దేవుని గురించిన స్తుతి, దేవుని విషయమై ఆ కృతజ్ఞత భావం, ఆ బుద్ధి, ఆ దేవుని బిడ్డలారా మన జీవితాల్లో, మన తలంపుల్లో, మన నోటిలో, మన హృదయాల్లో ఎల్లవేళలా ఉండాలి. ఎందుకని? మన ఉనికి కారణం దేవుడే. మన ఉనికికి, మన సమస్తానికి ఆధార సంభూతుడు ఎవరయ్యానంటే దేవుడే. దేవుడే సహాయం చేయకపోతే, దేవుడే నీ భార్యను కాపాడకపోతే, దేవుడే నీ భర్తను కాపాడకపోతే, దేవుడే నీ పిల్లలను కాపాడకపోతే, దేవుడే నిన్ను కాపాడకపోతే ఈరోజు నీవు బతికి బట్ట కట్టగలవా? లేదు కదా. మన విషయమై ప్రతి చిన్న విషయమైన పెద్ద విషయమైన దేవుడే మన పట్ల కృప చూపిస్తూ సంవత్సరాది నుంచి ఎంతవరకు నడిపిస్తున్నాడు. కాబట్టి దేవునికి మనం కృతజ్ఞత బుద్ధి కలిగి ఆ కృతజ్ఞత అర్పణలు మనము చెల్లించే వారముగా ఉండాలి. ఇది ఎప్పటికీ మనము మరచిపోకూడని సత్యము. హల్లెలూయా. కానీ ఆశ్చర్యం ఏంటంటే ప్రజలు ఎలాంటి వాళ్ళంటే, దేవుడు చూపిన ఆ ప్రేమకి చాలా మంది క్రైస్తవులు ఎలా ఉంటారంటే కృతజ్ఞత భావం, కృతజ్ఞత బుద్ధి లేని వారిగా చాలా మంది ఉంటారు. బైబిల్ రాయబడింది 2వ తిమోతిలో పౌలు అంటాడు, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వస్తాయి. అంత్య దినాలలో అపాయకరమైన కాలములు వస్తాయి. ఎలాంటి కాలాలు? మనుషులు స్వార్థప్రియులు, మనుషులు ధనాపేక్షలు, మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, భక్తి చేస్తూ భక్తులను శక్తిని ఆశ్రయించని వారు, అలాగే కృతజ్ఞత లేనివారు, దేవునికి దైవ సంబంధమైన విషయాలకై దేవుని బట్టి దేవుని విషయంలో దేవుని ద్వారా బ్రతికించబడుతూ, దేవుని ద్వారా శ్వాస తీసుకోబడుతూ, దేవుని ద్వారా కాపాడబడుతూ, దేవుని ద్వారా తప్పించబడుతూ, దేవుని ద్వారా మేలులు పొందుతూ, దేవుని ద్వారా రక్షించబడుతూ, దేవుని ద్వారా ఆరోగ్యాన్ని పొందుకుంటూ, దేవుని ద్వారా ఎలాంటి మరణకరమైన రోగాలు రాకుండా తప్పించబడుతూ, దేవుని ద్వారా ఎలాంటి యాక్సిడెంట్లు జరగకుండా కాపాడబడుతూ, దేవుని ద్వారా ఇలాంటి మేలులు అనుభవిస్తూ కూడా కప్పని మింగిన పాములాగా ప్రజలు దేవుణ్ణి మర్చిపోతూ పట్టించుకోకుండా నిర్లక్ష్య స్వభావాలుగా ఉంటారు అంత్యకాలంలో, అంత్య దినాలలో అని పౌలు గారు తిమోతి చెప్తున్నాడు. తిమోతి నాయనా, చివరి రోజుల్లో ప్రజలు భయంకరంగా మారిపోతారు. ఎలాంటి వారు? దేవుని ద్వారా సహాయం పొంది కూడా, దేవుని ద్వారా మేలు పొంది కూడా, దేవుని ద్వారా సహాయము మేలు పొంది కూడా, ఉపకారం పొంది కూడా దేవునికి ఆ కృతజ్ఞత బుద్ధి భావం లేని వారిగా అంత్య దినాల్లో చాలా మంది ఉంటారు. కాబట్టి మీరు మాత్రం అలా ఉండొద్దు. దేవుడు చేసిన ప్రతి చిన్న మేలును బట్టి దేవునికి ఎల్లవేళలా ఆ కృతజ్ఞత స్వభావం కలిగి మనం ఉండాలి అని దైవజనుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంచుమించు మనం 25 వారాలు బిడ్డరా, 25 వారాలు ఇజ్రాయేల్ చరిత్ర మనం విన్నాం ఆ మధ్యకాలంలో. ఈ 25 వారాల్లో మనకేమర్థమైందంటే ఇజ్రాయేలీలు కృతజ్ఞత బుద్ధి లేని వారని మనకు అర్థమైంది. ఇజ్రాయేలీలు తమ ఎదుట ఎర్ర సముద్రాన్ని చీల్చిన తమ దేవుణ్ణి మరచిపోయారు అని మనకు అర్థమైంది. ఇజ్రాయేలీలు ఐగుప్తులో అనేకమైన అద్భుత కార్యము జరిగించి ఫరో అనే రాజు చేతి కింద నుండి విడిపించిన ఆ మహా గొప్ప దేవుణ్ణి మరచిపోయారు అని అర్థమైంది. అరణ్యంలో వారికి ఏమి కావాలంటే అది ఆహారం కావాలా, వస్త్రాలు కావాలా, నీళ్లు కావాలా, లేకపోతే మాంసం కావాలా, ఏది కావాలంటే అది వారికి అనుగ్రహించిన వారి దేవుడైన యెహోవాను ఇజ్రాయేలు మరచిపోయి కృతజ్ఞత బుద్ధి లేని వారై అని మనము వాళ్ళ చరిత్ర మొత్తం వింటే మనకు అర్థమవుతుంది. పాత తరపు ఇజ్రాయేలు మొత్తము ఐగుప్తులోంచి యాత్ర ప్రారంభించిన పాత ఇజ్రాయేల్ అందరూ కూడా అరణ్యంలో రాలిపోయారు, అరణ్యంలో చచ్చిపోయారు.
కారణం ఏంటంటే వీళ్ళెవ్వరు కూడా అయ్యో దేవుడు కాపాడాడు కదా, దేవుడు సహాయం చేశాడు కదా, దేవుడు తప్పిస్తున్నాడు కదా, దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు కదా, ఇదిగో ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో ఇరుకు ఇబ్బందులు వచ్చాయి, అయినా కూడా వాటన్నిటిలో నుంచి దేవుడు తప్పించి కాపాడాడు కదా. కాబట్టి దేవునికి నమ్మకంగా జీవించాలా, దేవునికి నమ్మకంగా జీవించాలా, దేవునికి నమ్మకస్తులుగా బ్రతకాలా. ఆయన సముద్రాన్ని చీల్చాడు, నదులను చీల్చాడు, ఎన్నెన్నో మహా గొప్ప కార్యములు మన పట్ల చేశాడు. మన మీదకి శత్రువులు దండెత్తి వస్తే మన మీద ఈగ వాలకుండా ఆయన తప్పించి కాపాడిన మహా గొప్ప దేవుడు ఆయన. అలాంటి దేవుడికి మనం ఎలా అపనమ్మకస్తులు మనం ఉండకూడదు, నమ్మకత్వం కలిగి నమ్మకస్తులుగా కృతజ్ఞత బుద్ధి కలిగి మనం ఉండాలి అని ఏ ఒక్క ఇజ్రాయేలు కూడా అనుకోలేదు బిడ్డారా. అలా అనుకోకపోగా అలాంటి వారందరూ అరణ్యంలో రాలిపోయినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఇందు మూలంగా ప్రభు నా మనసులో పెట్టి ఒకే ఒక మాట మీకు చెప్తున్నాను. మన విషయమై, మన కుటుంబాల విషయమై, మన పిల్లల విషయమై, మన సంఘాల విషయమై దేవుడు ఆయన ఎంతోగానో మనకి సహాయం చేస్తూ మేలు చేస్తూ వచ్చాడు. అలాంటి దేవుణ్ణి మీరు పక్కన పెట్టొద్దు, అలాంటి దేవుణ్ణి మీరు వెనకేయద్దు, అలాంటి దేవుణ్ణి మీరు మరచిపోవద్దు. అలాంటి దేవునికి మీరు కృతజ్ఞతాస్తుతి చెల్లించకుండా, ఆ బుద్ధి కలగకుండా అపనమ్మకస్తులు మీరు ఉండొద్దు. సంవత్సరం అంతా కాచి కాపాడబడ్డారు. మరికొద్ది వారాల్లో నూతన సంవత్సరంలోకి మనమందరము అడుగు పెట్టబోతున్నాము. కాబట్టి దీనందరికీ కారకుడు ఒకే ఒక్కరు, ఆయనే మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఆయనకు మీరు అపనమ్మకస్తులుగా, నమ్మక ద్రోహులుగా పొర్రపాటున ఉండకూడదు. హల్లెలూయా. కాబట్టి నా దేవుని బిడ్డలారా, మనలో ఆ భావం, ఆ బుద్ధి, దేవుడు చూపిన ప్రతి సత్కారం విషయమై మనకు ఆ మనసు మనలో గుండెలో కలగాలి బిడ్డలారా. నా వైపు చూడండి. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు యెరూషలేము మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరకు వస్తారు. ఎంతమంది? అసలు వింటున్నారా? మీరు వింటున్నారా? యేసుక్రీస్తు ప్రభు యెరూషలేము మార్గంలో వెళుతున్నప్పుడు 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరకు వస్తారు. అయ్యా దావీదు కుమారుడా, యేసు ప్రభువా, మమ్మల్ని కరుణించు, మమ్మల్ని కనికరించు అని 10 మంది ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే ప్రభు అంటాడు, మీరు వెళ్ళి దేవుని మందిరానికి వెళ్ళి మిమ్మల్ని మీరు యాజకునికి, దైవజనునికి మీరు కనపరచుకోండి, మీరు శుద్ధులవుతారు అని ఈ 10 మందికి యేసుక్రీస్తు ప్రభు చెబితే, ఈ 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు చెప్పినట్టుగా ఏం చేస్తారంటే దేవాలయం దగ్గరికి, యాజకుని దగ్గరికి వెళుతూ ఉంటారు. వెళుతూ ఆ మార్గ మధ్యంలోనే 10 మంది కుష్ఠరోగు నుండి విడుదల పొంది స్వస్థపరచబడి శుద్ధులుగా మారిపోతారు. అలా వెళుతుంటారు. మార్గ మధ్యలో చూసుకునేసరికి మొత్తం వారు బాగైపోయి ఉంటారు. వెంటనే వారిని వారు సరిచూసుకొని, అరే మా కుష్టి వ్యాధి మొత్తం పోయింది, దేవుడు మమ్మల్ని బాగు చేశాడు అని వెంటనే ఆ దేవుని బిడ్డలారా ఆ 10 మందిలో ఒకడు వెనక్కి తిరిగి, దావీదు కుమారుడా యేసు అంటే కేకలేస్తూ యేసు ప్రభు దగ్గరకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి పాదాలు పట్టుకొని గొప్ప శబ్దంతో కేక వేసి, ఇదిగో నాకు స్వస్థతనిచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, దేవా నీకు స్తోత్రం అని వాడు పాదాలు పట్టుకొని అలా గొప్ప శబ్దంతో కేక వేస్తాడు. అప్పుడు ప్రభు అంటాడు, పైకి లేరా అని చెప్పి, అరే నాతో పాటు వచ్చేది ఎంతమంది? మీరు మొత్తం 10 మంది కదా. మరి 10 మంది స్వస్థపరచబడ్డారు కదా మీరు మార్గ మధ్యంలో. మరి 10 మంది స్వస్థపరచబడితే నువ్వు ఒక్కడే వచ్చావేంటి నా దగ్గరికి, మిగతా 9 మంది ఎక్కడా అని ప్రభు ఆ ఒక్కడిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇదిగో 10 మంది వచ్చారు, 10 మంది బాగుపరచబడ్డారు, అయితే నువ్వు ఒక్కడే తిరిగి నా కాడికి వచ్చావే, మిగతా 9 మంది ఎటు వెళ్ళిపోయారు, యాడికి పోయారు, ఏమైపోయారు 9 మంది అని చెప్పి ప్రభు వెళ్ళిపోయిన ఆ 9 మందిని ప్రశ్నిస్తున్నాడు. ఆ 9 మంది ఎక్కడా? నా ద్వారా మేలులు పొందుకొని
తిరిగి నా దగ్గరకు వచ్చి థ్యాంక్స్ చెప్పకుండా వెళ్ళిపోయిన 9 మంది ఎక్కడ? నా ద్వారా సహాయం అందుకొని థ్యాంక్స్ చెప్పకుండా తిరిగి వెళ్ళిపోయిన ఆ 9 మంది ఎక్కడ? దీవించబడి నన్ను మర్చిపోయిన 9 మంది ఎక్కడ? మేలు చేత అనుభవించబడి నన్ను పక్కన పెట్టిన 9 మంది ఎక్కడ అని ప్రభు ఆ ఒక్కడిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. మీరు గమనించండి, ఒకడు మాత్రమే కృతజ్ఞత బుద్ధి కలిగి ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు లేకపోతే లేని ప్రభువా, నీకు స్తోత్రం నాయనా, గొప్ప దేవుడా, నీ వల్ల నాకు ఇలా ఆరోగ్యం వచ్చింది అయ్యా అని వాడు ప్రభువుకు థ్యాంక్స్ చెప్తుంటే, ఈ 9 మంది మాత్రము మేలులు పొందుకొని ప్రభు దగ్గరికి రాకుండా, ఆ బుద్ధి లేకుండా వారు వెళ్ళిపోయారు. నా దేవుని బిడ్డలారా, బాధకర విషయం ఏంటంటే ఈ రోజుల్లో కూడా చాలా మంది అట్లాగే ఉంటున్నారు. ఈ రోజుల్లో కూడా చాలా మంది దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ఏడ్చినప్పుడు దేవుడు కనికరించి, కరుణించి, స్వస్థపరిచి, బాగు చేసి, ఆరోగ్యం ఇచ్చి, మేలు చేసి, సహాయం చేస్తే అలా దేవుడు సహాయం చేసేంత వరకు, మేలు చేసేంత వరకు, కృప చూపించేంత వరకు ఎక్కలేని భక్తి చేస్తారు. ఈ కుష్ఠరోగులు 10 మంది ప్రభు వెళుతుంటే, దావీదు కుమారుడా కరుణించు, దావీదు కుమారుడా కరుణించు, దావీదు కుమారుడా కరుణించు. ఏంటి? ఆపద, అవసరము, బాధ, కష్టము, ఏడుపు, దిగులు ఉంది కాబట్టి అయ్యా కరుణించు, కరుణించు. ఏమంటే అవసరం తిరిగిపోయిందో ప్రభుతో అయిపోయింది. ఇంకా ఆ ప్రార్థన లేదు, ఆ భక్తి లేదు, ఆ ఆత్మీయత లేదు, ఆ మొరపెట్టడం లేదు, ఆ ఏడుపు లేదు. ఈరోజు నీ జీవితం, ఈరోజు నీ భక్తి బిడ్డ ఒకసారి ఎలా ఉందో చూసుకోవాలా. దేవుని చేత మేలు పొందుకొని మర్చిపోతున్నామా? దేవుడి ద్వారా సహాయం పొందే వరకు ఒక భక్తి, దేవుడు కార్యం చేసేంత వరకు ఒక భక్తి, దేవుడు సహాయం చేసిన తర్వాత ఇంకో భక్తి, దేవుడు కార్యం చేసిన తర్వాత ఇంకొక భక్తి. అలా 2 తలంపుల మధ్య మనము నడుస్తున్నామా? దేవుని సహాయం ఉన్నంత వరకు దావీదు కుమారుడా, దావీదు కుమారుడా ఏమంట దేవుని ద్వారా మేలు పొందుకున్నారో అయిపోయింది, ఇంకా వదిలేసి వెళ్ళిపోయారు దేవుణ్ణి. కానీ ఒక్కడు మాత్రం, అయ్యా ఈ స్వస్థతకి, ఆరోగ్యానికి, మేలుకు, సహాయానికి కారకుడు నీవే అనే ఒక్కడు మాత్రం ప్రభు దగ్గరకు వచ్చి స్తుతి చెల్లిస్తున్నాడు. నా ఇంటర్నల్ ఫీలింగ్ ఏంటంటే, మన పట్ల మన దేవుడు చూపిస్తున్న ఈ ప్రతి ప్రేమకు మనము రుణస్థులుగా మనము ఉందముగాక. హల్లెలూయా. ఇందులో ఒక లాజిక్ చెప్తా మీకు, ఇందులో ఒక పాయింట్, చెప్పాల్సిన పాయింట్, ఒక మాట చెప్తాను. నా వైపు చూడండి. యేసు ప్రభు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు స్వస్థపరచమని యేసు ప్రభు ఏమంటాడు? మీరు దేవాలయం దగ్గరికి వెళ్ళి, అంటే దేవుని మందిరానికి వెళ్ళి, మీరు వెళ్ళి మిమ్మల్ని మీరు యాజకునికి కనపరుచుకోనండి. ఎవరికి? మిమ్మల్ని మీరు దైవ సేవకుడికి మిమ్మల్ని మీరు కనపరుచుకోనండి అని చెప్పి యేసు ప్రభు వారితో మాట్లాడగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకని? మేలు పొందినోడు, సహాయం అందుకున్నవాడు, దీవించబడ్డవాడు దేవాలయం ఎందుకు వెళ్ళాలి, దైవజన్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అని అంటే, బైబిల్ రాయబడింది, మోషే నియమించిన ధర్మశాస్త్రం ప్రకారము దేవుని ద్వారా మేలు పొందినవాడు, దేవుని ద్వారా సహాయం అందుకున్నవాడు, దేవుని ద్వారా దీవించబడ్డవాడు, దేవుని ద్వారా ఏ చిన్న సహాయమైనా సరే పొందుకున్నవాడు ఏం చేయాలంటే, ఆ రోజుల్లో కృతజ్ఞత అర్పణ అర్పించేవాడిగా ఉండాలి. ఏమర్పించాలి? కృతజ్ఞత అర్పణ అర్పించేవాడిగా ఉండాలి అని మోషే రాసిన ధర్మశాస్త్ర గ్రంథంలో దేవుడు చాలా స్పష్టంగా తెలియపరిచాడు. అంటే ఆ రోజుల్లో ప్రజలు ఏ విధంగా ఉండేవాళ్ళంటే, దేవుడు వారికి చిన్న మేలు చేసినప్పుడు, దేవుడు వారికి చిన్న కార్యం చేసినప్పుడు వెంటనే దాన్ని మర్చిపోయేవారు కాదు. మర్చిపోకుండా వెంటనే వచ్చి దేవాలయంకి వచ్చి, సేవకుడి దగ్గరకు వచ్చి, అయ్యా యాజకుడు, ఇదిగో ఈ వారంలో, ఈ నెలలో దేవుడు మా జీవితంలో, మా కుటుంబంలో ఈ మేలు చేశాడు, ఈ సహాయం చేశాడు, కాబట్టి దేవుడు మా పట్ల చేసిన దాన్ని బట్టి కృతజ్ఞత అర్పణగా ఇదిగో మాకు కలిగింది మేము ఇస్తున్నాం అని మోషే నియమించిన కానుకలో ప్రజలు అర్పించి వెళ్ళిపోయేవారు. అది ఆనవాయితీ, సిద్ధాంతం అలా ఉండేది ఆ రోజుల్లో. కొంతమంది ఏం చేసేవాళ్ళంటే గొర్రెలు, కొంతమంది మేకలు, ఇలా దేవునికి అర్పణ అర్పించేవాళ్ళు ఆ రోజుల్లో. దేనికి? వారి జీవితంలో దేవుడు చేసిన మేలును బట్టి వస్తారు, సాక్ష్యం ఇస్తారు, సాక్ష్యం ఇచ్చి, ఇదిగో
దేవుడు చేశాడు కాబట్టి ఆయనకు అర్పణగా ఇదిగో ఈ గొర్రెపిల్ల, ఆయనకు అర్పణగా ఇదిగో ఈ మేకపిల్ల, ఆయనకు అర్పణగా ఇదిగో ఈ నైవేద్యం అర్పించి, ఈ నైవేద్యం స్వీకరించి అని కృతజ్ఞత అర్పణలు ప్రభువు సన్నిధికి చెల్లించుచు మేలు పొందుకున్న వారు ఆ రోజులో దేవుని దగ్గరికి రావాలని దేవుడు నియమించిన కట్టడ ఆ దినాల్లో ఈ దినాల్లో కూడా. ఇంకా బాగా క్లారిటీ చెప్పాలంటే, యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు, రేపు వారం చేసుకుంటాం క్రిస్మస్ పండుగ మనం. ఆ యేసు ప్రభు జన్మించినప్పుడు తెలుసా ఏం జరిగిందో మీకు? నా దేవుని బిడ్డలారా, ఆ యేసు ప్రభు 8 ఏళ్ల బాలుడుగా ఉన్నప్పుడు యోసేపు మరియమ్మలు ఆ యేసు ప్రభువుని తీసుకుని ఎక్కడికి? దేవాలయం కాడికి వెళ్ళి యాజకుని దగ్గరికి వెళ్ళి, అయ్యా లోక రక్షకుని మాకు అనుగ్రహించారు, దేవాది దేవుడు తండ్రి అయిన దేవుడు లోక రక్షకుని మాకు అనుగ్రహించాడు అని చెప్పి కృతజ్ఞత అర్పణగా నా దేవుని బిడ్డలారా 2 పావుర పిల్లలు అర్పణగా దేవుని మందిరంలో యోసేపు మరియమ్మలు అర్పించేవారు. ఎందుకు వారు గువ్వలు అర్పించారు, ఎందుకు వారు పావురలు అర్పించారంటే వారు చాలా పేదవారు, నిరుపేదల వారు. కాస్త ఉన్న వాళ్ళైతే గొర్రెలు మేకలు అర్పించాలి. ఆ రోజుల్లో పేదవాళ్ళు అనుకోండి, కనీసం పావుర పిల్లలైనా సరే, గువ్వలైనా సరే అర్పించాలి. కృతజ్ఞత అర్పణ అది. ఎందుకని? దేవుడు మేలు చేశాడు కాబట్టి అని యేసు ప్రభు అలా చిన్న వయసులో ఉన్నప్పుడు ఎత్తుకొని వెళ్ళి దేవాలయం దగ్గరికి వెళ్ళి సాక్ష్యం ఇచ్చి గువ్వలు కృతజ్ఞత అర్పణగా అర్పించి వస్తారు వారు. ఎందుకయ్యానంటే కృతజ్ఞత అర్పణ దేవుడు చేసిన మేలుని బట్టి అలా అర్పించాలనేది దేవుని చిత్తము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి నా వైపు చూడండి. మనం వస్తాం సాక్ష్యం చెప్తాం, కామి వెళ్ళిపోతాం. మనమే కాదులే, ఎవరైనా అంతే కదా. ఈ రోజుల్లో ప్రజలు వస్తారు, మైకి పెట్టుకుంటా, దేవుడు మాకు ఆ సంవత్సరం ఆ మేలు చేశాడు, దేవుడు మాకు ఈ నెలంతా ఈ మేలు చేశాడు, దేవుడు మాకు ఈ నెలంతా ఆ కార్యం చేశాడు, ఆయనకే మహిమ కలుగును గాక, అయిపోయింది. ఇంకా మరి కృతజ్ఞత అర్పణేది దేవునికి చూపిన మేలుకి, దేవుని సన్నిధికి కృతజ్ఞత అర్పణ దేవాలని తెలీదా? తెలిసిన మనం అప్ప చేయం. మనం నా బోధంతా ఒకటే, నీకు దేవుడు ఏం చేశాడో దాన్ని మర్చిపోవద్దు. అలా మర్చిపోతే మనం నమ్మక ద్రోహులుగా మనం మారిపోయే అవకాశాలు ఉన్నాయి. మనకు దేవుడు ఏం చేశాడో దాన్ని మనము మరచిపోకూడదు. అలా మర్చిపోతే మనము నమ్మక ద్రోహులుగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. అరే 10 మంది కదా బాగుపరచబడ్డారు, ఒక్కడే వచ్చాడంటే 9 మంది ఏమైపోయారు? 9 మంది మేలు పొందుకుని వదిలేసి వెళ్ళిపోయారయ్యా. నేను క్రిస్మస్ అంటేనే కానుకల పండగ. ఏం పండగ? ఏం చేశారు? యేసు ప్రభు పుట్టినప్పుడు ఏం చేశారు? జ్ఞానులు బంగారును సాంబ్రాన్ని బోలం తీసుకొని వచ్చి యేసు ప్రభుకు అర్పణగా అర్పించారు. అదే క్రిస్మస్ అంటే. ఇంకేదో క్రిస్మస్ అంటే ఏంటో? క్రిస్మస్ అంటే ఇంట్లో కేకులు కట్ చేసుకోవాలా, క్రిస్మస్ అంటే ఇంటికి అందరికి సున్నం పూసుకోవాలా, పెయింట్లు వేసుకోవాలా, క్రిస్మస్ అంటే మంచి పిండి వంటలు తినాలా, క్రిస్మస్ అంటే మంచి బట్టలు కట్టుకోవాలా, క్రిస్మస్ అంటే బయట స్టార్ ఉండాలా, క్రిస్మస్ అంటే ఇల్లంతా డెకరేషన్ ఉండాలా. క్రిస్మస్ అంటే అది కాదు. క్రిస్మస్ అంటే అర్పించే పండుగ. యేసు ప్రభు పుట్టిన వెంటనే బంగారు సాంబ్రాణి బోలం తీసుకొని వచ్చి ప్రభువుకు అర్పించారు. అదే క్రిస్మస్ పండగ. మనం అటు చెయ్యం. మనం తింటాం అవసరమైతే, మనం అర్పించే బుద్ధి మనకెక్కడిది? మనకు ఆ బుద్ధి లేదులే మనకి. మనం ఎలాంటి అసలు మనం ఎలాంటి వాళ్ళ పిల్లి కూడా భిక్ష పెట్టాం మనం. అలాంటి టైప్ మనం. కానీ క్రిస్మస్ అంటే క్రీస్తుకు అర్పించడమే క్రిస్మస్. మీరేదో అర్పించాలా, ఏదో పెద్ద చేసేయాలన్న ఉద్దేశం కాదు. మర్చిపోవాకండి. ఆ విశ్వాసం ఉండాలా. దేవుడు మన పట్ల చేసిన దాన్ని బట్టి ఎవడైనా చిన్న ఉపకారం చేస్తే, చిన్న సహాయం చేస్తే, మనుషుల్ని మనం ఏమంటాం? మనం చాలా ఆపదలు ఆదుకున్నామన్నా, నీ మేలు ఎన్నటికీ మర్చిపోలేమన్నా అంటాం. మనం సంవత్సరం అంతా కృప చూపిస్తున్న దేవునికి ఏమర్పించి తక్కువే కదా.
దేవునికి ఏమి చెల్లించినా తక్కువే కదా. దేవునికి ఏమి చేసినా రుణం మనం తీర్చుకోగలుగుతాం? అసలు తీర్చుకోలేము మనం. నిజంగా నాకైతే ఉండాలి, కానీ దేవుని కోసం ఏం చేయమన్నా చేస్తాను పెట్టారా. నేను మాకు ఉండొద్దా అంటారేమో. మాకు ఉండొద్దా? మనకుంటాయి, మనకి మన ఇంట్లోకి ఉంటాయి, మన తిండికి ఉంటాయి, మన తిప్పలకు ఉంటాయి, మన వస్త్రాలకు ఉంటాయి, మన బాళ్ళకు ఉంటాయి, మన అన్నిటికి ఉంటాయి. లేనిది ఎక్కడ వస్తుందంటే దేవుని మందిరం అంటేనే లేవన్నా, అప్పుల పాలైపోయామన్నా, లేవయ్యా. మరి ఎట్ చేస్తున్నాం ప్రతిరోజు? అది మామూలేగా. మన అవసరం అయితే అది అమ్మో నాయన దండాలు పెడతా మీకు నేను. మర్చిపోవద్దు. దేవుని కార్యాలని, దేవుడు చేసిన మేలని ఏది మనము మర్చిపోకూడదు. పాట ఉంది, ఒక పాట. ఏముందో పాట పాడండి. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. తర్వాత ఏడాది దూడలనా వేళ పొట్టేలునా నీవు ఆయన చేసిన ఉపకారాలకి ఏమి చెల్లించినా తక్కువే కదయ్యా. అనుదినము కాపాడుతున్నావు. నిజం చెప్పాలంటే శ్వాస తీసుకుంటున్నామే, శ్వాస మన మన లంగ్స్లో ఊపిరి పోసింది దేవుడే. మన లంగ్స్లో ఊపిరి పోసింది, అసలు ఆ ఊపిరి ఇచ్చింది దేవుడే. అసలు ఆ ఊపిరే కానీ ఆగిపోయింది అనుకో, అయిపోయింది, ఇంకా భూమి మీద జీవితం అయిపోయింది, కథం. కానీ దేవుడు ఊపిరిని, నా దేవుని పెట్టారా, మన గుండెలో, మన జీవితంలో, బ్రతుకులో ఊపిరిని పోశాడు ఆయన. శ్వాస తీలుస్తున్నాం, శ్వాస పీల్చుకుంటున్నాం అంటే కేవలం దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఆశ్చర్యకరమైన ప్రేమ, కృప, సహాయము ఆయనదే. కాబట్టి ఎందుకో ప్రభు నా మనసులో ప్రేరేపించాడు, మనము దేవుడు చేసిన ఆ మేలుని, దేవుడు చేసిన ఆ సహాయాన్ని, దేవుడు చూపిన ఆ కార్యాన్ని, దేవుడు చేసిన ఉచితమైన ఉపకారాన్ని మనం మర్చిపోకూడదు. సంవత్సరం అంతా గడిచిపోయాయి, సంవత్సరం అంతా దేవుడు కాపాడుతా, కృప చూపిస్తా వచ్చాడు. కాబట్టి దేవుడు చేసిన ఏ మేలును బట్టి మర్చిపోకూడదు. ఒకసారి సంఘాన్ని హెచ్చరించాలా. మర్చిపోతారేమో, సహాయాలు మేలు మర్చిపోతారేమో. గతాన్ని జ్ఞాపకం చేసుకుందాం, ఒకసారి గతాన్ని జ్ఞాపకం చేసుకుందాం. గతించిన కాలంలో, గతించిన నెలలో దేవుడు ఏం చేశాడు? ఈ సంవత్సరం మొదట్లో, ఈ సంవత్సరంలో దేవుడు ఏం చేశాడు? ఏం మేలు చేశాడు? వెనక్కి వెళ్ళిపోదాం ఒకసారి. దేవుడు చూపిన ప్రేమ, దేవుడు చూపిన కరుణ, దేవుడు చేసిన సహాయము, దేవుడు రక్షించిన విధానము, దేవుడు తప్పించిన విధానం వెనక్కి వెళ్ళిపోయి సరిచూసుకొని ఇదిగో మనం మరలా ఆ దేవునికి ఆ స్తుతి అర్పణ మనం చెల్లిద్దాం. ఆ బుద్ధి, ఆ భావం, ఆ స్తుతి మనం చెల్లిద్దాం. అల్ప విశ్వాసులుగా, అవిశ్వాసులుగా, విశ్వాసం లేని వారిగా మనం ఉండకూడదు. దేవుడు లేకపోతే మనం లేం, దేవుడు లేకపోతే మన జీవితం లేదు, దేవుడే లేకపోతే మన ఉనికి లేదు. కాబట్టి మన ఉనికికి, మన సమస్తానికి ఆధార సంభూతుడైన ఆ దేవాది దేవుని ఖచ్చితంగా మనము కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. అది దేవుని చిత్తం అన్న సంగతి ఒకసారి మీకు అందరూ గుర్తు చేద్దామని చెప్పి ప్రభు ఈ మాటలు నా మనసులో ప్రేరేపించాడు. బిడ్డలారా, పాపాత్మురాలు స్త్రీ ప్రభు దగ్గరకు వచ్చి కన్నీళ్లతో పాదాలు తలుపుతూ ఆమె దగ్గర నుండి ఒక అత్తరు పొట్టు తీసుకొని వచ్చి అత్తరును పగలగొట్టి ఆ తలపైన పోసి, నా దేవుని బిడ్డలారా, విలువైన అత్తరిని యేసయ్య తల మీద పోస్తుంది. పాపాత్మురాలు పక్కన ఒకడున్నాడు, వాడు అనుకుంటున్నాడు ఈ అత్తరు చాలా విలువైంది కదా, ఈ అత్తరు చాలా విలువైన అత్తరు, ఇది ఈ మనిషి అత్తరును పగలగొట్టి ఆయన మీద పోసి వేస్ట్ చేయడం కంటే కూడా దీనికి ఎంతో డబ్బు వస్తుంది కదా. ఆ దినాల్లో అత్తరు అని చాలా శ్రేష్టమైన, కాస్ట్లీ ఆ రోజుల్లో. కాబట్టి ఆయన మీద పోసే బదులు, అలా వేస్ట్ చేసే బదులు దాన్ని అమ్మితే ఎంతో డబ్బు వస్తుంది కదా, ఎందుకు ఈ మనిషి ఇలా చేస్తుంది అని ఒకడు మనసులో అనుకుంటున్నాడు. ఆ అత్తరు పుట్టి పగలగొట్టడం కంటే కూడా అమ్మితే డబ్బులు వస్తాయి కదా అని. చూడండి, పాపాత్మురాలు మార్చబడింది, పాపాత్మురాలు క్షమించబడింది, పాపాత్మురాలు తప్పించబడింది, దేవుని ప్రేమను పొందుకుంది.
పాడైపోవాలా, తను జీవించిన జీవితాన్ని బట్టి, బ్రతికిన బ్రతుకును బట్టి, చేసిన దుర్మార్గమైన కార్యకలాపాలను బట్టి ఎప్పుడో పాడైపోవాల్సిన, పతనమైపోవాల్సిన ఆ జీవితాన్ని యేసయ్య క్షమించి, కనికరించి, ప్రేమించి ఒక ఆశీర్వాదకరమైన జీవితం ఆమెకి ఇచ్చాడు. కాబట్టి దాన్ని మర్చిపోకుండా ఆ స్త్రీ కృతజ్ఞతగా అత్తరు ఆయన మీద పోసింది. ఇలా అంటాడు, వీడు అనవసరంగా ఎందుకు అలా వేస్ట్ చేయడం, అమిత డబ్బులు వస్తాయి కదా అని. మానవ బుద్ధి ఎలాంటిదే. ఇదేదో దేవుని కోసం పెట్టే బదులు ఇదిగో మన ఖర్చులకు వస్తాయి కదా, ఇదేదో దేవునికి అర్పించే బదులు మన ఇంట్లోకి వస్తాయి కదా, ఇదేదో దేవుని మందిరానికి అర్పించే బదులు ఇదిగో మన అవసరాలు తిరుగుతాయి కదా అనుకునే వాళ్ళు ఈ దినాల్లో లేకపోలేదు, ఆ సీమోన్ లాగా. కానీ ఆ స్త్రీ మాత్రము ఆయన కనికరము, ప్రేమ, కరుణ, క్షమాపణ గుణము నా మీద లేకపోతే నా జీవితం ఎప్పుడో పాడైపోయిందని చెప్పేసి కృతజ్ఞత అర్పణగా అత్తరు బుడ్డి పగల కొట్టేసింది ఆ స్త్రీ ప్రభు సన్నిధిలో. దేవుని బిడ్డ ఏదో రూపంలో ప్రేమ చూపించిన ఆ దేవునికి ఏదో రూపంలో నాకు ఒక ఆశ, ఒక బోర్డు పెడదామని. ఏమనంటే దేవుడు ప్రేమాస్వరూపి అని, దేవుడు ప్రేమాస్వరూపి అని ఒక బోర్డు పెడదామని ఆలోచన వస్తూ ఉంది. అది చూసినప్పుడల్లా దేవుని ప్రేమను జ్ఞాపం తెచ్చుకోవాలా, అది చూసినప్పుడల్లా దేవుని ప్రేమ గుర్తుకు రావాలా, అది చూసినప్పుడల్లా దేవుని ప్రేమను తలపోసుకోవాలా. ఎందుకంటే దేవుడు లేకపోతే లేము కదా, దేవుడు కృప చూపిపోతే లేము కదా. రకరకాల జబ్బులు, రకరకాల అనారోగ్యాలు, రకరకాల వ్యాధులు, ఎన్నో బహు భయంకరమైన వాతావరణ పరిస్థితులు మనం ఉన్నాం, బహు భయంకరమైన స్థితిగతులు మనం ఉన్నాం. కానీ సంఘము, పిల్లలు, కుటుంబాలు ఎప్పటికప్పుడు ఏనాడికి ఆ రోజు వస్తున్నాయి, బలహీనతలు వస్తున్నాయి, వ్యాధులు వస్తున్నాయి, కష్టాలు, శ్రమలు వస్తున్నాయి. అయినా కూడా దేవుడు వాటిని గాలి వలె చెదరగొట్టి, నీడ వలె, పొట్టు వలె చెదరగొట్టి తప్పిస్తూ సహాయం చేస్తూ వస్తున్నాడు కదా. కాబట్టి అలాంటి దేవుడిని మనం మర్చిపోకూడదు కదా. ఏదో ఒక రూపంలో మనం చెయ్యగలిగింది మన దేవుని కోసం మనం చేయాలి కదా. సంవత్సరం అంతా కాచి కాపాడిన దేవునికి నోటి మాట కాదు కదా, క్రియాపూర్వకంగా, హృదయపూర్వకంగా ఆయనకు మనము స్తుతి చెల్లించాలి కదా. ఏమి చేసినా యేసయ్య రుణం తీర్చుకోగలుగుతామా? ఏమిచ్చినా దేవాది దేవుడి రుణం తీర్చుకోగలుగుతామా? మనకు తెలిసి కొన్ని, తెలియకుండా ఎన్నో, మనకు తెలియకుండా ఎన్నిసార్లు కాపాడబడుతున్నామో, తెలియకుండా ఎన్నిసార్లు తప్పించబడుతున్నామో, తెలియకుండా ఎన్నిసార్లు దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు. మరణము అంచుల మట్టుకు కొన్నిసార్లు మనకు తెలియకుండా మరణమే సంహారకుడే అంచుల మటుకు వచ్చిన కూడా బిడ్డలారా అలా చొక్కాను కూడా తగలకుండా ఎప్పటికప్పుడు దేవుడు తప్పిస్తా వస్తున్నాడు. ఎన్నో తెలియని మేళ్ళు దేవుడు ఎన్నో చేస్తున్నాడు. అలాంటి దేవునికి నమ్మకస్తులుగా ఉండాలా, నమ్మక ద్రోహులుగా ఉండాలా? అలాంటి దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండాలా, విశ్వాసం లేని వారిగా ఉండాలా? అలాంటి దేవుణ్ణి పక్కన పెట్టవచ్చా? అలాంటి దేవుణ్ణి మర్చిపోవచ్చా? అలాంటి దేవుని విషయమై అశ్రద్ధ, నిర్లక్ష్య స్వభావం అసలు ఉండొచ్చా? అలాంటి దేవుని విషయమై ఏం చేయాలా? కుష్ఠరోగి ఏ విధంగా సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేసి ఏడ్చాడో కృతజ్ఞత భావం కలిగి అలాంటి పశ్చాత్తాప మనసు మన గుండెల్లో నుంచి తన్నుకు రావాలా. నీవు చేసిన మేలుని బట్టి ఏమిచ్చినా మేము తక్కువే ప్రభువా, సంవత్సరం అంతా కాపాడుతూ వస్తున్నావు తండ్రి. ఇలా చేయాలనే ఈ మాటలు మీకు నేను బోధిస్తున్నాను. దావీదు రాజేంద్ర అంటాడు, ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటోని ప్రభువా, ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటోని తండ్రి. ఎక్కడో గొర్రెలు కాసుకుంటా గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను కనీసం అక్షర ముక్క ఏలు ముద్రగాడు, కనీసం అఆలు కూడా తెలియవు, ఏబిసిలు కూడా తెలియవు. అసలు తెలుసా, దావీదుకు చదువు రాదు, దావీదుకు ఏబిసిలు రావు, దావీదుకు అఆలు రావు. ఏలు ముద్ర ఎక్కడికి వెళ్తే ఏలు ముద్ర అయ్యాలి. ఇలాంటి ఏలు ముద్రగాడిని తీసుకొని వచ్చి దేవుడు రాజుని చేసి ఆశీర్వదించాలని చెప్పి దావీదు అంటాడు, అయ్యా ఇంతగా హెచ్చించుటకు, ఇంతగా నన్ను చేయుటకు నాలో ఏముంది, అసలు ఏమి ఇవ్వాలి, ఏమిచ్చి నేను తీర్చుకోవాలి ప్రభువా. దావీదు పశ్చాత్తాప్తుడై కన్నీటితో ప్రభు పాదాల తడిపేస్తా ఉన్నాడు. దావీదు ఓ అంటే ఏడుస్తున్నాడు. ఏమండి, కష్టాలు వస్తే ఏడుస్తారు, మేలులు వస్తే ఏడుస్తారా? దావీదు ఏడుస్తున్నాడు. దావీదు రాజైన తర్వాత ఓ అంటే ఏడుస్తున్నాడు. ఏంటి ఏడుపు, ఏ కష్టం, ఏ బాధ?
కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని కాదు. మరి ఏంటి? ఇంతగా దేవుడు చేశాడే, ఇంతగా దేవుడు హెచ్చించాడే, కుటుంబాన్ని కాపాడాడే, పిల్లల్ని కాపాడాడే, దేశాన్ని, రాజ్యాన్ని కాపాడాడే, ఎక్కడో నన్ను దేవుడు తప్పించి కాపాడి తీసుకొని వచ్చాడే, సౌలు చేతిలోంచి తప్పించాడే. సౌలు చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా సౌలు చేతిలోంచి నన్ను తప్పించాడే. ఇంతగా దేవుడు మేలు చేశాడు. మరి నేను ఏ పాటి వాడును, దేవుడికి ఏమిచ్చి చెల్లించాలి రుణం అని దావీదు ఏడుస్తా ఉన్నాడు. ఆ మనసు మనకు ఉండాలన్నది నా ఉద్దేశం. మీరు అనుకోవచ్చు, అన్నా ఈ సంవత్సరం మాకు దేవుడు ఏ మేలు చేయలేదన్నా, ఈ సంవత్సరం చాలా కష్టాల్లో ఉన్నామన్నా, ఈ సంవత్సరం చాలా బాధలో ఉన్నామన్నా, దేవుడు అసలు మాకు ఏ మేలు చేయలేదన్నా అని ఆ ఆలోచన మీకు రావచ్చు. ఒకవేళ ఒకటే మాట చెప్తా, నువ్వు ఊపిరి పిలుస్తున్నావు చూడు, ఇంకా అది దేవుడు చేసిన మేలు. అంతకంటే మేలా ఇంకా మనం ఊపిరి పిలుస్తూ ఉన్నాం. కొంతమంది హాస్పిటల్లో ఆ ఊపిరి పీల్చడానికి కూడా శ్వాస అందక ఆక్సిజన్ పెట్టి పెడుతున్నారు. ఇట్లా అలా ఆక్సిజన్ పెడితే అలా ఊపిరి తీసుకుంటారు చాలా మంది హాస్పిటల్స్లో. ఈ మధ్య మన రేణుకమ్మ భర్త చనిపోయాడు. బిడ్డలారా, చనిపోకముందు నేను హాస్పిటల్ కాడికి వెళ్ళాను ఆ రోజు. ఎందుకో నాకు ఒకటే ప్రేరేపణ. ఏంటి ప్రేరేపణ? ముందు వెళ్ళి పాపాలు ఒప్పించాలి. ఎందుకని? ఒకవేళ జరగరాంది ఏమైనా జరిగినా కూడా నరకానికి వెళ్లకుండా పరలోకంకి వెళ్తాడు. ఎవరైనా 60, 70, 80 తర్వాత అంతే అయిపోయినట్టే ఎవరిదైనా కానీ. కానీ అతను కాస్త ముందు, మిగతా వాళ్ళు కాస్త వెనక, అంతే. డిఫరెంట్ ఏమి లేదు. అందరూ ఒకే గురే, కానీ ఒకరు ముందు ఒకరు వెనక, తేడా ఏమి లేదు. కాబట్టి ఏమైనా సరే ఒకవేళ జరగరాంది జరిగి ఒకవేళ చనిపోతే నరకానికి వెళ్ళకూడదు. ఏం చేయాలా? వెళ్ళి ఖచ్చితంగా పాపాలు ఒప్పించాలి. పాపాలు ఒప్పిస్తే దేవుడు సిలువలో దొంగను ఏ విధంగా దేవుడు కనికరించాడో, బాప్తిస్ము తీసుకోకుండానే సిలువ మీద ఉన్న రెండవ దొంగను దేవుడు ఏ విధంగా క్షమించాడో అలాగే అన్నను కూడా దేవుడు క్షమిస్తాడు అని ఒక ఆశ నాకు అని చెప్పి రాత్రి నేను మోషేకి ఫోన్ చేశాను. ఎలాగైనా సరే మనం ఉదయాన్నే వెళ్ళిపోవాలి హాస్పిటల్ కాడికి, ముందు పాపాలు ఒప్పించేసేలా అని మనసు నా ప్రేరేపణ, ఒకటే ప్రేరేపణ. రాత్రి వెళ్ళాం. రాత్రి వెళ్ళి మేము కలవకుండా వచ్చేసాం బిడ్డారా. సరే, ఎందుకో నాకు మనసు అప్పలా నిద్ర పట్ల, ఎందుకో ఏమో ఇంకేమైనా జరగచ్చేమో మనకు తెలియదు, ముందు పాపాలు ఒప్పించేయాలని చెప్పి ఉదయాన్నే వెళ్ళిపోయాం. తెల్లారిన వెంటనే నేను మోసి వెళ్ళిపోయి ఆడికి వెళ్తే ఆ అన్న బాధ మామూలు బాధ కాదండి. ఒక్క నిమిషం తీస్తే ఊపిరి తీసుకోలేకపోతున్నాడు. అదేందో చెప్పే నేను. ఆ ఊపిరి తీసుకోవడానికి కూడా దేవుడు కృపనియ్యాలా అంటున్నా నేను. మనిషి అలా ఊపిరి తీసుకోవాలంటే దానికి దేవుని సహాయం కావాలా, దేవుని కృప కావాలా దానికి. పాప మా అన్న అలా తీసుకోలేకపోతున్నాడు. ఆక్సిజన్ పెడితే ఒక 5 నిమిషాలు అలా తీసుకుంటాడు, అది తీసేస్తే నిమిషం ఉండలేకపోతున్నాడు. వెళ్ళాడి నరకం నిజంగా అసలు. అది వెళ్ళాను, ప్రార్థన చేశాను, ఒకటే మాట చెప్పాను, అన్న ముందు పాపాలు ఒప్పుకో, ముందు పాపాలు ఒప్పేసుకో. అదేంటి స్వస్థత ప్రార్థన? ముందు అది కాదు కావాల్సింది, ముందు పాపాలు ఒప్పుకో అని చెప్పి, యేసయ్యా నేను పాపం చేశాను, నేను పాపిని, నన్ను క్షమించేసయ్యా, నీ రక్తంతో నన్ను కడుగేసయ్యా, ఇదిగో నాకు మంచి ఆరోగ్యం దయచేసయ్యా, నా బలహీనతలన్నిటి కూడా కప్పుకొని ఒప్పుకుంటున్నాను అయ్యా, నన్ను క్షమించేసయ్యా అని ఒక్కోటి పాపాలన్నీ ఒప్పించేసిన. ఎందుకో నాకు డౌట్ వచ్చింది, ఒకవేళ ఇంకేం జరిగితే నరకానికి వెళ్ళాలి కదా. పశ్చాత్తాపడితే నరకం ఉండదు బిడ్డలారా. పశ్చాత్తాపడితే నరకం ఉండదు, పశ్చాత్తాపడితే అగ్నిగుండం ఉండదు, ఇంకా పరలోకమే ఖచ్చితంగా. కాబట్టి ఆ ఆశ ముందు చెప్పిద్దామని చెప్పి పాపాలన్నీ ఒప్పించేసి వచ్చేసాను. నా ఉద్దేశం ఏంటంటే, బ్రతికినప్పుడు బలాలు బలహీనతలు మంచి అందరిలో ఉంటాయి, కానీ రియల్గా ముందు పశ్చాత్తాపడాలి, అదే ముఖ్యం కావాల్సింది. కాబట్టి నా ఆశ ఏంటంటే, పశ్చాత్తాపడ్డాడు, ప్రభువు కనికరించాడు. ఒకవేళ ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయినా అగ్నిగుణం ఉంచుడు, అగ్ని ఆరదు, పురుగు సావదు, అగ్నిగుణం తప్పించబడి పరలోకానికి వెళ్తాడు అని ఆశతో అలా చేశాను. అలా ప్రార్థన చేసాం. ఆ తర్వాత 2 days తర్వాత చనిపోయాడు. అలా హాస్పిటల్కి వెళితే ఏ విధంగా అన్న అలా ఉన్నాడు ఆక్సిజన్ మీద, అలాగే హాస్పిటల్స్లో ఆ బెడ్లో అందరూ చాలా మంది అట్లాగే ఉన్నారు. అక్కడ ప్రార్థన చేయకపోతే ఇంకోరు పిలిచారు ప్రార్థన చేయమని, ఆడికి వెళ్తే ఇంకోరు పిలిచారు ప్రార్థన చేయమని. హాస్పిటల్ చూస్తే ఆక్సిజన్ లేకపోతే ఎవరు శ్వాస తీసుకోవట్లేదు. అంటే మనిషి
ఆక్సిజన్ ఊపిరి పీల్చాలంటే కూడా దేవుని కనికరం ఉండాలి. వామ్మో నాయనో, చూసా ఎంత మనిషి జీవితం ఎంత చెప్పండి. ఏదో మేము పెద్ద వీరులం, శూర్లం, బలాఢ్యులం. ఎంత మనిషి, నీ ఊపిరి ఆగిపోతే అయిపోయింది, ఇంకా శ్వాస తీసుకుంటే ఇబ్బంది అయిపోయింది ఇంకా జీవితం. ఇంకా హాస్పిటల్కి వెళితే ఆక్సిజన్ ఉంటేనే వారు ఊపిరి పీలుస్తున్నారు, గాలి తీసుకుంటున్నారు. అది లేకపోతే నిమిషం లేకపోతారు చాలామంది. అలా ఎన్ని ప్రాణాలు పోతున్నాయో లోకంలో. కానీ మనం అలా లేం కదా. మళ్ళీ దేవుడు కృప చూపిస్తూ తప్పిస్తూ వస్తున్నాడు. కాబట్టి ఆయన చేసిన ఉపకారములను మనము మరచిపోకూడదు. మీకు సంగతి చెప్తా చూడండి. ఏ నెలలో జరగనన్ని భయంకరమైన యాక్సిడెంట్లు, ఏ నెలలో జరగనన్ని భయంకరమైన మరణాలు కేవలం ఈ ఒక్క నెలలో జరుగుతాయి. మీరు గమనించండి కావాలంటే. సంవత్సరంలో ఏ నెలలో కూడా జరగని యాక్సిడెంట్లు, మరణాలు ఈ డిసెంబర్ నెలలో మాత్రమే ఎక్కువ మరణాలు చూస్తాం మనం. మీరు టెస్ట్ చేయండి కావాలంటే, గమనించండి మీరు కావాలంటే. ఎందుకు చెప్పండి? ఏ నెలలో జరగని మరణాలు ఈ నెలలో ఎందుకు వస్తాయంటే, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం దేవుడు లెక్కలు క్లోజ్ చేస్తూ ఉంటాడు. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం దేవుడు లెక్కలు క్లోజ్ చేస్తూ ఉంటాడు. అందుకనే ఏ నెలలో జరిగిన మరణాలు ఈ నెలలో ఎక్కువ వింటూ ఉంటాం మనం. ఎందుకంటే కొంతమంది జీవితాలను దేవుడు ఆయనే పూర్తి చేస్తూ ఉంటాడు. నేను అంటాను, మన పట్ల ఆయన కృప, ఆయన కనికరం ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఇది దేవుని దయా. హల్లెలూయా. నేను మూవ్ చేస్తున్న మాటలు కాబట్టి కన్నీరు గార్చి పశ్చాత్తాపడి గుండెలు బాదుకొని, నీవు లేకపోతే మేము లేము కదా ప్రభువా, నీవే లేకపోతే మేము ఏమైపోతామో కదా, సంవత్సరం అంతా కాపాడుతూ వస్తున్నావు కదా నాయన, ఏమిచ్చినా ఏం చేసినా నిర్ణయం ఎన్నటికీ మేము తీర్చలేం కదా ప్రభువా అని మనం అందరం దేవునితో చెప్పుదాముగాక. ఒకవేళ దేవుడు ఏ మేలు చేయకపోయినా, ఏ సహాయము, మన ప్రార్థన అసలు ఏ ఒక్క ప్రార్థన దేవుడు వినలా, ఏ చిన్న సాయం కూడా దేవుడు మనకు చేయలా అనుకుందాం. అయినా కూడా దేవుడు ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఇంతకంటే మేలా? నిజంగా ఈ 2024వ సంవత్సరం నా దేవుని బిడ్డరా, ఒక సేవకునిగా నేను పడిన కష్టం అంతా ఇంత కాదు. నేను ఈ 6 సంవత్సరాల సేవలో ఎన్నడూ వెళ్ళని త్రోవలో ఈ సంవత్సరం దేవుడు నడిపించాడు. నేను 5 సంవత్సరాల సేవలో ఒక ఏడుపు అయితే ఈ 6వ సంవత్సరంలో ఏడుపు అంతకు 3 అంతలు. ఈ సేవ ప్రారంభించిన తర్వాత, మందిరం కూలిపోయిన తర్వాత కూడా నేను అంతగా కృంగిపోలేదేమో, మందిరము త్రోసివేయబడిన తర్వాత కూడా అంతగా నేను దిగులు పడలేదేమో బిడ్డలారా. కానీ 2024 సంవత్సరం స్టార్టింగ్ నుంచి నేటి వరకు చాలా భయంకరమైన శ్రమల గుండా నడిపించాడు దేవుడు. అయినకు నా మనసు ఒకటే చెప్తుంది, ఏంటంటే సంవత్సరం అంతా కాపాడావు ప్రభువా, చాలదా? ఒకవేళ ఆశీర్వదించలేదులే, కానీ సంవత్సరం అంతా కాపాడావు కదా, ఇంతకంటే మేలా? అసలు అదే లేదు కొంతమందికి అదే లేదు. ఎందుకో డౌట్ వచ్చి బీపీ షుగర్ టెస్ట్ చేద్దాం వెళ్ళా ఈ మధ్యకాలంలో. అంటే బాడీ కొంచెం సహకరించట్లా నాకు ఈ మధ్యకాలంలో. బాడీ సహకరించట్లా, చాలా నీరసం అయిపోవడం, కళ్ళు తిరగడం, పడిపోవడం అలా ఉంటుంటే ఎందుకు భయం, ఒక టెన్షన్ వేసింది. వెళ్ళి చెకప్లు చేయించా, బీపీ షుగర్ టెస్ట్లు చేయించా. అన్ని చేయిస్తే దేవుని మహా గొప్ప దయని బట్టి షుగరు నీకు లేదు, నార్మల్ అని వచ్చింది. జస్ట్ ఈ మధ్య రీసెంట్గా చెకప్ చేయొచ్చా, ఎందుకో షుగర్ ఉందేమో డౌట్ వచ్చింది నాకు. వెళ్ళి మళ్ళీ బీపీ చెకప్ చేయించా. బీపీ చెకప్ చేస్తే ఇప్పటికైతే లేదు, రాబోయే రోజుల్లో బీపీని సంపాదించుకునే అవకాశం అయితే నాకు ఉన్నాయని అర్థమైంది. ఎందుకంటే బీపీ ఎప్పుడు 130, 140 చూపిస్తూ ఉంటుంది, నాకు కాస్త బీపీ ఎక్కువ చూపిస్తూ ఉంది. ఇప్పటికైతే డాక్టర్ చెప్పాడు ఇప్పటికైతే లేదు, కానీ భవిష్యత్తులో మాత్రం నీకు బీపీ వచ్చే అవకాశాలు సమృద్ధిగా ఉన్నాయి ఆయన, జాగ్రత్తగా ఉప్పు కారం తగ్గి అని చెప్పాడు ఆయన. షుగర్ టెస్ట్ చేపిస్తే షుగర్ మాత్రం ఏమి లేదు, ఇబ్బంది లేదని చెప్పాడు. ఎందుకో చూడండి, నేను ఎప్పుడు షుగర్ టెస్ట్ చేసుకుని ఎరగను, నేను ఎప్పుడు మాత్ర వేసుకుని ఎరగను, నేను ఎప్పుడు బీపీ కప్పులు షుగర్ వెళ్ళను అసలు. అలాంటిది ఎందుకు ఈ సంవత్సరం తెలియకుండా నాకు ఒకలాంటి భయం వేసింది, నాకు ఆరోగ్యం విషయం ఏందో తేడా కొడుతుంది బాడీ అని చెప్పేసి. అంటే దిగుళ్ళు ఎక్కువ ఆలోచించి టెన్షన్ పడి ఎక్కువగా
బిడ్డరా అట కుటుంబ విషయమై, సేవ విషయమై లోపల దానికి తోడు ఎవరో ఒక ఊరికి వెళ్తాను కదా, ఎవరో ఒకరు ఏందన్నా చాలా తగ్గిపోయి అంటారు. ఒక్కసారి వాళ్ళ మాటని ఇంకా భయం వేస్తుంది నాకు. నిజంగా తగ్గిపోయినా వాళ్ళు అంటారు నిజంగా తగ్గిపోయావు, మొహం లాక్కపోయింది ఏందని అనేసరికి ఇంకా భయం వేస్తుంది. ఏందిరా నాయన, ఏంది నాకు అసలు నిజంగా నాకు నేను అయిపోతుందా అని ఫీలింగ్ వచ్చేసింది. ఎన్ని చెకప్లు చేయించినా ఆయన ఏమి లేదు, అంతా నార్మల్ ఇచ్చాడు. ఆయనకే మహిమ కలుగునగాక. మీరేమో పోయారా ఈ నెలలో, ఈ సంవత్సరం పోయారా షుగర్ టెస్ట్లకి, బీపీ చెకప్లకి? మీరు పోరలే, ఎందుకంటే దేవుడు మన దాకా రానీయుడు, ఆయన మనల్ని కాపాడుతూనే ఉంటాడు. కాబట్టి ఆయన చేసిన మేళ్ళు మరచిపోకుండా ఉందమోగాక. కృతజ్ఞత బుద్ధి దేవునికి మనం చెల్లించదము గాక. అది మన పట్ల మన దేవుని చిత్తము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. కళ్ళు మూసుకుందాం.